ప్యారిస్ నగరంలో రహస్యంగా పనిచేస్తున్న అండర్ గ్రౌండ్ సొసైటీని నగర అభివృద్ధి కోసం పాటుపడుతున్న సంస్థగా కీర్తిస్తూ ఉంటారు. అందరూ కాదు, కొందరు. ఆ అందరిలో కొందరు దీన్నో అవినీతిమయ, చట్టబద్ధం కానట్టి సంస్థగా దుయ్యబడుతూ ఉంటారు. వివరాలు తెలుసుకున్నాక మీ అభిప్రాయం కూడా నిర్మోహమాటంగా కామెంట్ చేయొచ్చు. అది 1981వ సంవత్సరం. ఫ్రాన్స్లోని పర్షియన్ స్కూల్లో చదివే పిల్లాడొకడు అందరి పిల్లల్లా కాకుండా ప్రత్యేకంగా ప్రవర్తించేవాడు. ఫ్రాన్స్లోని చారిత్రక ప్రాంతాల్లో ఒంటరిగా తిరిగేవాడు. అలాగే పాంథాయన్ అనే ప్రాధాన్యత కలిగిన భవనంలోనికి కూడా ప్రవేశించేందుకు పథకం వేసుకున్నాడు. ఎప్పుడో 18వ శతాబ్దంలో కట్టిన ఆ భవనం ఆదిలో ఒక చర్చ్. అయితే ప్రస్తుతం అది ఒక సమాధి స్థలంగా మార్చబడింది. లియోన్ పోకోల్ అనే శాస్త్రవేత్త భూభ్రమణం గురించిన ప్రయోగాలు చేస్తూ ఉపయోగించిన పెన్యులం ఈ భవనం లోపలే ఉంచబడింది. వోల్టర్ విక్టర్ హ్యూగో, మేరీ క్యూరీ వంటి ప్యారిస్ దేశ ప్రముఖుల అస్థికలు పాంథియాన్ భవనంలో ఉంచడంతో అది ఎంతో కట్టుదిట్టంగా ఉంటుంది. అటువంటి భవనంలోకి రాత్రివేళ ఒక చిన్న పిల్లాడు చొరబడ్డమంటే అదేమంత ఆషామాషి వ్యవహారం కాదు కదా. నవ్వులాట అసలే కాదు. అయినా కానీ ఆ పిల్లాడు మరికొందరితో కలిసి లోనికి వెళ్లి అక్కడ చారిత్రక వస్తువులను పరిశీలించాడు. ప్యారిస్ నగరం అంతటా భూగర్భంలో 350 కిలోమీటర్ల వరకు విస్తరించిన పొడవైన సొరంగాలున్నాయి. కొన్ని ప్రత్యేక భవనాలు, ప్రభుత్వ వ్యక్తిగత భవనాలు, జాతీయ స్మారక భవనాల కింద సొరంగాల్లోకి వెళ్లడానికి ప్రత్యేక అనుమతులు కలిగిన వారు వెళ్లి రావచ్చు. అందుకే ఆ పిల్లాడు కూడా ప్యారిస్ నగర వీధుల క్రింద ఉన్న కేటంకామ్స్ చూడ్డానికి వెళ్లాడు. అక్కడ ఉన్న ఒక సొరంగ మార్గంలో వారికి బోలెడు కేబుల్స్ కనిపించాయి. ఆ దారిలో వెళ్లిన వాళ్లు ఫ్రాన్స్ మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ భవనం దిగువకు చేరుకున్నారు. అక్కడ వాళ్ళకి దుమ్ము కొట్టుకుపోయిన సొరుగు, అందులో కొన్ని పత్రాలు కనిపించాయి. ఆ పత్రాల్లో కొన్ని మ్యాప్స్ ఉన్నాయి. ప్యారిస్లోని కేటకాబ్స్ యొక్క దారులన్నీ అందులో ఉన్నాయి. అంతవరకు ఫ్రాన్స్ ప్రజలు చూడని దారుల వివరాలు వాటిలో చూడొచ్చు. ఏంటి అంత పెద్ద విశేషం అనుకుంటున్నారేమో. ఫ్రాన్స్ అధికారులు కేటకామ్స్ ని మ్యాప్ చేసి ప్రజలకు అందుబాటులోకి తెద్దామనుకున్నారు, కానీ అది వారి వల్ల కాలేదు. ఇప్పుడు కాకతాళీయంగా ఎంతో వివరంగా ఉన్న మ్యాప్ ఆ పిల్లల చేజిక్కింది. ఆ కేటకాబ్స్ లోని ఎన్నో దారులు నగరంలోని ప్రముఖ సాధారణ భవనాల్లోకి దారితీస్తున్నాయని ఆ పిల్లలకు అర్థమైంది. లెస్ యుఎక్స్ అనే ఆ పిల్లల బృందం ప్యారిస్ నగరాన్ని కుదిపేయనుందని వారికి తెలియదు. లెస్ యుఎక్స్ ద అక్బర్ ఎక్స్పెరిమెంట్ అనే ఆ గ్రూప్ ప్రస్తుతం చాలా విస్తరించి వ్యక్తీకృతంగా ఉంది, వ్యవస్థీకృతంగా తయారైంది. దాని రహస్య కార్యకలాపాలు సాధారణ ప్రజలకు అస్సలు తెలియవు. దాని కదలికలు పూర్తిగా ప్రచ్ఛన్నంగానే కొనసాగుతూ ఉంటాయి. ప్యారిస్ నగర వీధుల క్రిందున్న సొరంగాల్లో బార్ అండ్ రెస్టారెంట్స్, పెద్ద సినిమా హాళ్లు ఎన్నిటినో వాళ్లు నిర్మించుకున్నారు. ఫిల్మ్ ఫెస్టివల్స్, ప్రైవేట్ స్క్రీనింగ్ కూడా జరుగుతూ ఉంటుంది. అలా జరుగుతున్నాయని పోలీసులు కనిపెట్టేదాకా అవి నిరాటంకంగా కొన్ని నెలల పాటు జరుగుతాయి. లెస్ యుఎక్స్ చేసే అనేక పనుల్లో ఇవి చాలా చిన్న పనులు. వాళ్లకు ఎన్నో ప్రధాన భవనాల్లోకి వెళ్లే దారులు తెలుసని చెప్పుకున్నాం కదా. వాళ్లు ఆ భవనాల్లోని కళాఖండాల్ని పరిశీలించేవారు, బాగు చేసేవారు. ప్యారిస్ నగర పరిపాలనాధికారులకు నగర ప్రాధాన్యత తెలియదని, చారిత్రక భవన, వస్తు, కళాత్మక సామాగ్రి యొక్క విలువ తెలియక అనామకంగా పడేసి ఉంచారని సదరు సంస్థ భావించింది. ప్రభుత్వం ఐఫిల్ టవర్ వంటి వాటిని యాత్రికుల్ని అమితంగా ఆకర్షించే ప్రదేశాలను మాత్రమే పట్టించుకుంటోంది, కానీ నగర సాంస్కృతిక వారసత్వాన్ని విస్మరిస్తోందని భావించారు. అలాంటి ప్రాచీన చారిత్రాత్మక కట్టడాలు శిథిలం కాకుండా పరీక్షించే పనిని భుజాన వేసుకుంది లెస్ యుఎక్స్. అలా తమ నగర చరిత్ర, సంస్కృతులను పునర్నిర్వచింపజేసే బాధ్యత వహించారు ఆ బృందం సభ్యులు. అలా వారు ఒక మెట్రో స్టేషన్, 12వ శతాబ్దానికి చెందిన ఒక భవనం, 100 ఏళ్ల నాటి ఫ్రెంచ్ ప్రభుత్వ నేలమాళిగ, రెండో ప్రపంచ యుద్ధ కాలపు గగనతల దాడుల కేంద్రాలను పునరుద్ధరించారు. నిపుణులైన పనివాళ్లు, శ్రామికులు కృషి చేస్తే గాని పూర్తి కానట్టి భారీ పనులను లెస్ యుఎక్స్ సంస్థ సభ్యులు ఎంతో ప్రతిభావంతంగా పూర్తి చేశారు. ఒకనాడు చిన్నపిల్లల గుంపుగా ఉన్న సంస్థలో నేడు 150కి పైగా సభ్యులున్నారు. అందరూ చిన్న చిన్న బృందాలుగా విడిపోయి వేరువేరు పనులు చేస్తూ ఉంటారు. ఒక్కో బృందానికి ఒక్కో పేరుంది. ఏ బృందం ప్రత్యేకత ఆ బృందానిదే. అవసరాన్ని బట్టి ఎవరు ఉపయోగం ఎక్కడుంటుందో అక్కడికి వెళ్లి తమ నైపుణ్యంతో కార్యం పూర్తి చేస్తారు. మాస్ హౌస్ అనే బృందం అవసరమైన ప్రదేశాలను కనిపెట్టి వాటిలోకి ప్రవేశించే మార్గాల్ని ఏర్పాటు చేస్తుంది. అంటర్ గంథర్ అనే బృందం నగరంలోని వివిధ వారసత్వ కట్టడాల పునరుద్ధరణ పనులు పూర్తి చేస్తుంది. లా మెక్సికానే డీపెర్పొరేషన్ అనే బృందం భూగర్భ సినీ ప్రాంగణాన్ని నిర్మిస్తుంది. కేటకామ్స్ లో ఈ పనులన్నీ ఎలాంటి బహిరంగ ప్రదర్శన లేకుండా చాప కింద నీరులా కొనసాగుతూ ఉంటాయి. సినిమా ఫెస్టివల్స్, ఫిల్మ్ స్క్రీనింగ్స్ అన్నీ ఆ అండర్ గ్రౌండ్ లోనే సాగుతూ ఉంటాయి. 2006లో పర్షియన్ మ్యూజియం ఆఫ్ మోడర్న్ ఆర్ట్ లో ఓ దొంగతనం జరిగింది. పికాసో, మోడిగ్లాని, మాటిసే వంటి ప్రసిద్ధ చిత్రకారుల పెయింటింగ్స్ దొంగిలించబడ్డాయి. ఫ్రాన్స్ ప్యారిస్ నగర ప్రపంచ ప్రఖ్యాతికి చిన్న దెబ్బ తగిలినట్టయింది. అంతర్జాతీయ నేరగాళ్లు బరితెగించారని అందరూ అనుకున్నారు. అయితే అన్నీ కాజేసింది ఒకే ఒక్క వ్యక్తి. అయితే ఇందులో లెస్ యుఎక్స్ హస్తం లేదు.
వాళ్ళు విస్మృత చారిత్రక వారసత్వ పునరుద్ధరణ పనుల్లో ఉన్నారు. లెస్ యుఎక్స్ ఇలాంటి దొంగతనాలను నివారించడం కోసం అడపాదడపా ఆయా భవనాల సెక్యూరిటీ బృందాలు ఎంత అప్రమత్తంగా ఉన్నారో పరీక్షించేవాళ్లు. అటువంటప్పుడు బయటపడే లోపాల్ని సరిచేసేవారు. అలా లెస్ యుఎక్స్ మహిళా సభ్యురాలు ఒకరు ప్యారిస్లోని ప్రఖ్యాత మ్యూజియంలోని వస్తువుల లెక్కపత్రం సరిగ్గా చూస్తుండగా దొంగలు ఎంతో సులువుగా చోరీ చేసేందుకు అనువుగా అందులోని రక్షణ ఏర్పాట్లు ఎంతో బలహీనంగా ఉన్నట్టు గుర్తించారు. ఆ లోపాలను ఎత్తి చూపిస్తూ ఆమె ఒక ఉత్తరం రాసి సెక్యూరిటీ హెడ్ టేబుల్ మీద పెట్టి వెళ్లిపోయారు. అది చూసిన అతను తగిన కట్టుదిట్టం చేయడానికి బదులుగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వాళ్ళు ఎలాంటి చర్య తీసుకోకపోవడం అన్నది వేరే సంగతి అనుకోండి. అసలు లెస్ యుఎక్స్ ఇటువంటి ప్రయోజనకరమైన పనులు చేపట్టడానికి ప్రేరణ పొందింది చారిత్రక పాంథియాన్ భవనం నుంచే. లెస్ యుఎక్స్ బృందం సభ్యులు తరచూ అక్కడ సమావేశమై పలు ప్రదర్శనలు, సినిమా స్క్రీన్ నిర్వహించేవారు. అంతా కూడా రాత్రి సమయంలోనే. తెల్లారి సందర్శకులు వచ్చే వేళకు భవనం మొత్తం ఏమీ ఎరగనట్టు ఎంతో సహజంగా ఉండేది. 2005లో వారు పాంథియాన్లోని ప్రసిద్ధ వేగ్నర్ గడియారాన్ని గమనించారు. అది 1850లో తయారైన గడియారం. అది సరిగా పనిచేయడం లేదని గ్రహించిన తర్వాత లెస్ యుఎక్స్ లోని హంటర్ గంతర్ బృందం దాన్ని సరిచేసే పనిలో పడింది. అయితే అది ఒక్క రాత్రిలో పూర్తయ్యే పని కాదు కదా, నెలలు సంవత్సరాలు పట్టే పని. అందుకని వాళ్ళు పాంథియాన్ గుమ్మటం క్రిందనే ఒక రహస్య వర్క్ షాప్ ని ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళు అక్కడ నిరంతరం పనిచేస్తూ తమ కోసం ఒక బార్, పుస్తకాలయం ఇలాంటివన్నీ ఏర్పాటు చేసుకున్నారు. లోపలే ఒక కూరగాయల కొట్టు కూడా ఏర్పాటు చేసుకున్నారు. అలా ఏడాది పాటు కష్టపడిన తర్వాత ఆ వేగ్నర్ గడియారం బాగైంది. పాంథియాన్ పరిపాలనా విభాగానికి ఇందుకు సంబంధించిన సమాచారం అందిద్దామని లెస్ యుఎక్స్ సభ్యులు కొందరు భావించారు. వాళ్ళ ఉద్దేశం కూడా తమ గొప్ప చెప్పుకోవాలని కాదు, మన ముందు ఆ గడియారం మరలా మొరాయించకుండా తగిన జాగ్రత్త ఎలా తీసుకోవాలో చెప్పడానికి మాత్రమే. వాళ్ళు ఏడాది పాటు శ్రమించి బాగు చేసిన గడియారంలోని వ్యవస్థలన్నీ చిన్నాభిన్నం చేయాలనుకున్నారు. తమకు ఎరుక లేకుండా తమ భవనంలోనే దాక్కుని తమ ఎదుటే ఇంత పెద్ద వ్యవహారం నడిచిందని తెలుసుకున్న వారి అహం దెబ్బతింది. తమ గడియారం సరిగ్గానే తిరుగుతోందని, లెస్ యుఎక్స్ దాన్ని చెడగొట్టిందని చెప్తూ ఆ గడియారాన్ని తిరిగి మునుపటిలా మార్చేయమని నిపుణుల్ని ఆదేశించాడొకడు. అది వారి వల్ల కాలేదు. చివరకు లెస్ యుఎక్స్ సభ్యులే తమ చేతులతోనే దాన్ని పనిచేయకుండా చేశారు. లెస్ యుఎక్స్ లోని 4 సభ్యులు పట్టుబడ్డారు. కోర్టులో పాంథియాన్ భవన తాళం ఒకటి పగలగొట్టినందుకు నేరం ఆరోపిస్తూ ఫిర్యాదు చేయబడింది. కోర్టులో మొత్తం వ్యవహారం గురించి వివరించడం జరిగింది. వాళ్ళు ఏ తాళమూ విరగ్గొట్టలేదని, పనిచేయని వస్తువులను బాగు చేశారని గ్రహించిన కోర్టు వాళ్ళని విడుదల చేసింది. వాస్తవానికి లెస్ యుఎక్స్ ప్రచ్ఛన్నంగా తన పనులు తాను ఒక ప్రణాళికాబద్ధంగా చేసుకుంటూ వెళుతుంది. ప్రజలకు తమ గురించి, తమ పనుల గురించి చాటింపు వేయదు. కేవలం తమ నగర వారసత్వ సంపదను పరిరక్షించాలని మాత్రమే భావిస్తుంది. పురాతన స్మారక కట్టడాలను, వస్తువులను పునరుద్ధరించడానికి తమను తాము అంకితం చేసుకున్న ప్యారిస్ యువత ఒక రహస్య భూగర్భ సమాజాన్ని ఏర్పాటు చేసుకుని అంతే దీక్షగా ఇప్పటికీ పనిచేస్తోంది. ఇది నిజంగా చాలా గర్వకారణం. ఇటువంటి యువత అవసరం ప్రతి దేశ